రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 గంటలు సాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 26 అంశాలకు ఆమోద ముద్ర వేశారు. రాజధానిలో 2 దశ భూ సమీకరణకు నిర్ణయం తీసుకున్నారు. 7 గ్రామాల్లో 16,666 ఎకరాల సమీకరణ చేపట్టనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. తొలి దశలో 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. ఇక ఈసారి వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, కర్లపూడి, పేదపరిమి గ్రామాల్లో భూ సమీకరణ చేయబోతున్నట్లు నారాయణ ప్రకటించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు అమరావతి క్యాపిటల్ సిటీని ఎస్టాబ్లిష్ చేసి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా గౌరవనైన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 15 ఆర్గనైజేషన్, అందులో 13 బ్యాంక్స్ని, 2 నుంచి ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 1.5 yearలో పూర్తి చేసేటట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాంతే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవటానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు, 16,666 ఎకరాలు, 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది.